లే ఇంట్లోనే తీసి పెట్టింది కానీ మీ ఇంట్లోకి పెట్టవద్దు అని చెప్పిన నేను. ఇంట్లో వద్దంటారా? ఒక కంచె కొనుకరా. ఒక్కటి కాదు రెండు అంట రెండు గడిగి మళ్ళా వరలక్ష్మి వాళ్ళ నానమ్మ చనిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడే ఉన్నాము. వెళ్దాము ఇంటికి, ఇంకా అయితలేదు. వర్క్ చేసి వచ్చిన కదా, జూల పని చేసి వచ్చిన. ఇంటికి వెళ్దాము అనే ఊపలికి వరలక్ష్మి నానమ్మ అయితే కన్నుమూసింది. సో వరలక్ష్మి అయితే బాగా ఏడుస్తుంది విపరీతంగా. నేను ఇంటికి వెళ్దాము అని అనుకున్నా, కానీ నేను బి వెళ్ళబుద్ధి అవుతలేదు నాకు బి. సో రేపు వీడియో రావడం చాలా కష్టమవుతుందేమో అని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే అందరూ బంధువులు అందరూ వస్తుర్రు. అందరూ వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తుర్రు. బాధకి నాకు బి ఏడుపు వస్తుంది. ఏం చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు సోనా బర్త్డే కేకు అన్నీ అరేంజ్ చేసి టమాటా కర్రీ, అన్నము, పులిహోర, అదేంది వెజిటేబుల్ రైస్ అన్నీ కంప్లీట్గా చేసారు. సోనాకి కేక్ కోద్దాము అనే టైంకి వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది. అది కొంచెం బాధ అనేది ఇంకా ఎక్కువైపోయింది. సో ఏమనుకోకండి, కొంచెం కొద్దిగైనా వీడియో పెడతాను. అంద అయిపోయిందంట నాడు. ఏం చేస్తాం మనం? ఇట్లా వచ్చినాం మనం. ఎక్కడ పోయాడు నాగరాజు? చాయ్ తాగుదామని వచ్చిన అబ్బా. చూడు చాయ్ తాగినామని వస్తే ఇంత ఘనకారం అయింది. అయినా పబ్లిక్ బాగానే ఉంది అన్నయ్య, టూ మచ్గా. అందరూ పోతూనే ఉన్నారే. పోలీసు వాళ్ళు అయితే లోపల అలౌ చేస్తలేరు. ఎందుకో కారణం మనకైతే తెలీదు, కానీ మ్యాక్సిమం అయితే అలౌ అయితే చేస్తలేరు. జనం అయితే పోతూనే ఉన్నారు. దేనికి చేస్తలేరు మనకైతే తెలియదు కదా. సో ఈ విధంగా అయితే ఉంది భయ్య. పోయేటోళ్ళకి దెబ్బలు పడతాయంట, జాగ్రత్తగా ఉండండి. నిద్ర వస్తలేదు అసలుకి. మా బాబాయ్ వచ్చిండు ఊరు నుంచి. ఇక మా అర్జున, ఈ అన్న పేరు ఏం పేరు ఉంది, నాగరాజు, స్మార్ట్ బాయ్. ఏం బాబాయ్ ఇంకా ఎట్లా చాలాను ఇట్లా అయిందని తెలిసిన తర్వాత కొంచెం బాధేసిందా బాబాయ్? కల్లేటు చాయేటు మేమేటు ఎట్లుండో మరి ఆయన ఇదలవాడు. అంటే మా బాబాయ్ వాళ్ళు నర్సాపూర్లో ఉంటారు. సో అక్కడ నుంచి ఇక్కడికి రానికి 9:30కి ఏమో వచ్చారు. అంటే 9:30కి అక్కడ ఎక్కారు. 11:20కి ఇక్కడ రీచ్ అయ్యారు. సో అప్పుడు కొంచెం భజన ఇది ఉంటుంది కదా, ఇంకా అప్పుడు వీడియో అనేది చేయలేదు. సో ఫ్రెండ్స్, ఇక కొంచెం నేను బాగా టైర్డ్ అయినా. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు జూలో దిగినా కదబ్బా, బాగా నిద్ర వస్తుందేమో అనుకుంటున్నా, కానీ కళ్ళు మూస్తే ఇంకా ఏదో ఒక సౌండ్ వస్తుంది. అటు సైడ్ నుంచి ఏడుపులు వస్తున్నాయి. ఇంకా ఏం చేయాలో అర్థమవుతలేదు. సరేలే. ఇది భయ్య, ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆమె ఏందనేది మీకు తెలవాలి కదా. నిద్ర వస్తలేదు. ఇంకొక విషయం ఏంటంటే అంతమంది పడుకుంది, మనమే పడుకుంటే ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పండి. అందుకే ఇంకా మనమే పడుకోలేదు. ఇట్లా రోడ్ల మీద ఇట్లా తిరుగుతున్నాం. భజన బి స్టార్ట్ అవుతుంది. భజన వీడియో బి పెడతా ఒక 2 నిమిషాలు, 1 మినిట్ వరకు పెడతా భయ్యా. ఈ యొక్క బలిగం పాట పాడుతున్నాము, అందరూ కూడా వినాలి శ్రద్ధగా.
శ్రీహరి రాఘవులే అయ్యో బలి బలి బాలి అయ్యో బలి బలి బాలి అయ్యో బలి బలి బాలి అయ్యో బలి బలి బాలి ఎదుకుపోతున్నవే బాలి ఎదిగిపోతున్నవే బాలి నువ్వున్న ఇల్లు విడిచి బాలి నువ్వున్న జగ విడిచి బాలి నువ్వు తిన్న కంచం విడిచి బాలి నువ్వున్న మంచం విడిచి బాలి గోవింద గోవింద బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పులిదొడ్డి రాములమ్మ పులిదొడ్డి రాములమ్మ పులిదొడ్డి రాములమ్మ పులిదొడ్డి రాములమ్మ బలరామ నరసయ్యో బలరామ నరసయ్య బలరామ నరసయ్య బంగారుతో బట్టి బయలుదేరి పోతివో పులిదొడ్డి రాములమ్మ బంగారు బంగారుతో బట్టి బయలుదేరి పోతివో పులిదొడ్డి రాములమ్మ పులిదొడ్డి నావ పట్టి వెళ్ళిపోతివయ్యా బలరామ నరసయ్య బలరామ నరసయ్య బలరామ నరసయ్య ఇక మొత్తానికైతే 5:10 అవుతుంది భయ్య. చూస్తారు కదా మొత్తం ఈరోజు అయితే మ్యాక్సిమం నిద్రపోలేదు. ఒక 1 అవర్ నిద్రపోయినా అప్పటికి అయితలేదు. పాటలు లాస్ట్ పాట అన్నారు, పోతే ఏడుపు వస్తుంది. వాళ్ళు పాట పాడేది లేదు కానీ ఎక్కువ దాగుడే ఎక్కువ అయిపోయింది. ఏమనంటే ఆ పాటలకి ఇంచుమించుగా 10,000 తీసుకుర్రు. ఏం పాడుతుర్రో నాకే అర్థమవుతలేదు. ఒక జోస్ వస్తలేదు, ఏడ్చే వాళ్ళకి ఏడుపు వస్తలేదు. ఏం పాడుతుర్రు, ఎవరి కోసం పాడుతుర్రు అన్నట్టు అయిపోతుంది. ఏమనంటే ఇంటూరు కదా పాటలు. ఆ బలగం పాట ఒక్కసారి పాడిర్రు, ఆగం పాడిర్రు, ఉన్న పాటపై చెడగొట్టిర్రు అని అనిపిస్తుంది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇక నైట్ నుంచి జరిగిన కొన్ని విషయాలు అయితే మీతో అయితే షేర్ చేసుకున్నా. ఇక కొంచెం ఉంది, ఇంక ఇంటికి వెళ్ళి మా వరలక్ష్మి నుండి బట్టలు అవన్నీ తీసుకొని వచ్చేది ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక కొద్దిసేపట్లో ఇంకో కొంచెం వీడియో అరేంజ్ చేస్తాను. ఎవరు మాట్లాడేది అట్లా లేరు, అందరు ఏడుస్తారు బాగా టూ మచ్గా. ఇక వాళ్ళని చూస్తుంటే నాకే వస్తుంది, కానీ నేను జర కంట్రోల్ చేసుకుంటున్నా. కానీ వాళ్ళు పట్టుకొని ఏడుస్తారు. ఎంతైనా అమ్మనే కదా, అమ్మ అనుకున్న వాళ్ళకి అమ్మ, పిన్నమ్మ అనుకున్న వాళ్ళు పిన్నమ్మ. ఆమెకి ఎవరెవరు తాలూకు వచ్చేవాళ్ళు ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా లైన్లో ఇక స్టార్ట్ అవుతుండొచ్చు నాకు తెలిసి. ఇంటికి వచ్చి బట్టలు మొత్తం తీసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళా 3 రోజుల వరకు మనం అక్కడికి పోనీకి ఉండదు ఛాన్స్. సో ఇంక అన్నీ ప్యాకప్ చేసేసి బ్యాగ్లో పెట్టేసుకొని ఇక నేను బి బట్టలు తీసేసుకున్నా. ఇక ఉండి నాగరాజ్ బి వచ్చిండు ఇంటికి. సో హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ అందరికీ. ఏమనుకోకండి భయ్య, చాలా మంచిగా చేద్దాం అనుకున్నాము. అప్పటికి వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది. సో ఉంటుంది కదా బాధ అనేది. ఇప్పుడు అక్కడ మెయిన్ మనం ఉండేది అక్కడే మెయిన్ రీజన్గా, ఇక్కడ కాదు మెయిన్ ఉండేది. సో నేను బి ఉండి 3 రోజుల వరకు ఆడనే ఉండి 4వ రోజు ఇంటికి రావాలంట. నిద్ర 4వ రోజు ఇక్కడ చేయాలంట. 3 రోజులు నాకు తెలీదు. నేను ఇప్పటివరకు అయితే ఎవరు చావులకు అటెండ్ కాలే మ్యాక్సిమం. సో ఈ చావుతో నాకు తెలిసిపోతుంది. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, భజన బి చేస్తారా అని బి నాకు తెలీదు. భజన బి చేసిరు, అది ఒక
నాకు నాకు ఇప్పుడు తెలియదు భయ్య, ఉన్నవాసం చెప్తున్నా. భజన చేసారు నైట్ అంతా. పొద్దుగాల ఒక 2 hours 1 hour నిద్ర పోయినా, దాని తర్వాత నిద్ర వస్తలేదు. ఇక లాస్ట్ పాట అని అందరికి పిలిచి భజన అయితే చేసారు, శాంతి చేసారు. దాని తర్వాత ఇంకా కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి, అన్ని వీడియోలు అయితే పెట్టలేను. ఈరోజు కొంచెం వీడియో లెంత్ అయినా కావచ్చు, ఏమనుకోకండి. మేము ఒకటే చెప్తున్నాను, మా లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి మీకు. ఒకవేళ కొంతమంది మా రిలేషన్స్ దూరం ఉంటారు, వాళ్ళ గురించి ఒకటే మాట చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈడి వరకు రాలేరు కదా, ఈ వీడియో చూసానా వాళ్ళన్నా జర సాటిస్ఫాక్షన్ అవుతారని ఒక చిన్న ఉద్దేశంతోనే ఏదో ఖచ్చితంగా వీడియో తీయాలి, చావుది వీడియో తీయాలి అనేది ఏం లేదు భయ్య, ఉన్నవాసం చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే మనము అది జ్ఞాపకాల్లాగా ఉండిపోతుందని అనుకుంటున్నాను. చాలామంది ఒక రకంగా ఏడుస్తూనే పెరిగిపోతుంది. సో ఇప్పుడే నేను ఇంటికి వచ్చి కొంచెం బట్టలు అవన్నీ తీసుకున్న, ఛార్జింగు ఇంకా ఇవన్నీ తీసుకొని అయితే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇలా ఉంది, ఓకేనా ఫ్రెండ్స్. పోతున్నా బ్యాగ్ తీసుకొని అచ్చంపేటకు పోతున్నా. వస్తారా మరి మీరు? మీ డాడీతో పాటు వస్తారా, మాతో పాటు వస్తారా? నువ్వు సరే మరి నేను పోతా, నాకు లేట్ అవుతుంది. డైరెక్ట్ బండిలో పోతున్నా, మీ తాత దగ్గరికి పోయి ఫోన్ చేస్తా. వస్తారుగా మీరు? సరేనా? ఇంకా ఉండి భోగి ఇలా జరిగింది మా ఇంటికాడైతే. నేను నాగరాజు పోయి డికాషన్ తాగినాం. దాని తర్వాత ఇంటికి వచ్చినాం బట్టలు తీసుకొని. అప్పటికి పంచాయతీలో అందరు కూర్చుర్రు, ఎందుకంటే ఎవరు చేస్తారు అనేది అడిగిర్రు. దాని తర్వాత అయితే నేను అదేంటి ఆఫీస్కి వెళ్ళినాను. అదేంటంటే అక్కడ ఆధార్ కార్డు, ఎవరు చనిపోయారో ఆధార్ కార్డు ఇచ్చి ఇంత అమౌంట్ పే చేయడం ఉంటుంది. సో అక్కడ కొద్దిగా అయితే తిరిగేసి వచ్చిన తర్వాత ఇంకా నంబర్ అయితే ఇచ్చిర్రు ఫ్రెండ్స్. ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక ఆడికి వెళ్ళి అక్కడ ఏదో నల్లవాగు ఉంటుంది కదా, అంటే శివాలపేట ఉంటుంది కదా. నేను ఫస్ట్ టైం భయ్యా, నాకు మొత్తం కంప్లీట్గా ఏం తెలీదు. అయితే ఇంకా అక్కడికి వెళ్ళి పొద్దుగాలే వెళ్ళి ఆధార్ కార్డు ఇచ్చి ఆ నంబరు 2 నంబర్లు రాసి ఇచ్చిన తర్వాత 6,000 చెప్తే అది 4,000కి మాట్లాడి 4,000కి ఓకే అయింది. దాని తర్వాత మళ్ళా అక్కడి నుంచి ఈడ DCM మాట్లాడినాము. DCMకి ఎంత అయిందో తెలియదు, మా మామకి తెలుసు. దాని తర్వాత వచ్చి ఇప్పుడు అదేంది పండగ పెడతారు చూడండి, అది నాకు తెలియదండి, నేను కొత్త. సో అది మీకు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, మీకు తెలుస్తుంటుంది కదా. పేడాన అది ఉంటుంది, అవన్నీ తీసుకురానికి పోయిర్రు ఇప్పుడు అయితే ప్రజెంటు. సో నాకు తెలిసిన వరకు అయితే నేనైతే ఇది ఫస్ట్ టైం, నేను ఇప్పటివరకు అయితే అటెండ్ కాలేదు, చూడలేదు. ఇక అక్కడైతే ఏడుస్తున్నారు. నేను లోపలికి వచ్చినాను, కొంచెం అవుతలేదు, కొంచెం బాగా హెడేక్ అవుతుంది, నైట్ అంతా నిద్ర లేదు. ఇక బ్యాండ్ అయితే స్టార్ట్ అయింది, 2 గంటలకు టైం ఇచ్చారు అక్కడైతే. ఇక తర్వాత అయితే చూద్దాము, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇక ప్రతి ఒక్క లైఫ్లో అయితే ఏదో ఒకటి జరుగుతుంటుంది కదా. సో నేనేమనుకుంటున్నా అంటే నా వంతు సాయం నేను ఎంతో అంత చేయాలి అని నేనైతే ప్రయత్నిస్తున్నాను. సో దాని గురించి అయితే మీకు చెప్పడానికి కోసం ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్, అంతే, ఏం లేదు. మొత్తం ఇంకో విషయం ఏంటంటే మొత్తం వీడియోలు అక్కడెక్కడ ఉంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది తిడతారు, ఇంకొంతమంది ఏంది మీకు ఎప్పుడు వీడియోలేనా అని ఇంకో మాట బి అంటారు. ఏమనుకోకండి. మ్యాక్సిమం కొన్ని ఎక్కడెక్కడ కొన్ని వీడియోస్ అయితే ఒక 10 సెకండ్స్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. అందులో మన ఉమా మహేందర్ అన్న అవి వచ్చిండు బీజేపీ నుంచి, ఆయన బి వచ్చి చూసి అయితే పోయిండు. సో ఇట్లా చాలామంది అయితే ఇంటికి వచ్చి చూసిపోతుర్రు. ఇంకొద్ది మంది ఊర్లలోకి నుంచి వస్తుర్రు. ఇంకొద్ది మంది వస్తే ఇంక మొత్తానికి స్టార్ట్ అవుతుండొచ్చు.
నేను ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రతిదీ వీడియో అయితే నేను చెప్పడానికి ఛాన్స్ ఉండదు, ఓకేనా? అందుకు ఇప్పుడు మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ ఏంది అన్న ఏం మాట్లాడతాడు ఎందుకు ఇవన్నీ ఆకోకుండా మనం ఇట్లా ఎక్స్ప్లెనేషన్ చేస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. సో ఇప్పటివరకు అయితే నాకు ఈ విధంగా అయితే జరిగింది. మ్యాక్సిమం అయితే అందరికీ అయితే ఎక్కడికక్కడ మాట్లాడి సెటప్ చేసేసి, కొంతమంది అయితే దూరం నుంచి వచ్చిన వాళ్ళు అయితే తిండికి అయితే ఆదుకోలేరు, ఇంకొంతమంది తినేసారు, కొంతమంది ఏమో అదే బిజీలో ఉన్నారు. నేను బి తిన్నాను. ఇక నాతో పాటు మిగతా అందరూ మెల్లమెల్లగా ఒక్కొక్కరు తెలుకుని ఒకరు తినేసి విధంగా అయితే ఇట్లా జరిగిపోయింది. ఇంకొంచెం టైం ఉంది, 2 గంటల వరకు ఏదో ఒకటి జరిగిపోతుంది. 3 గంటల వరకు లాస్ట్ ఈరోజు టైం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోకి కొంచెం జల్దీనే అప్లోడ్ చేస్తాను, ఏమనుకోకండి. ఇప్పటివరకు జరిగిన ఈ కొద్ది లైఫ్లో ఆటో మీదనే మొత్తం ఇంకా అందరూ. నడు రే. ఇట్లా కళ్ళు కంపౌండ్కి రావాలి, వచ్చి మొత్తం చూసుకోవాలి మొత్తం కంప్లీట్గా. ఇట్లా కళ్ళు చేతికి గడిగిపోయాలి. చూడండి ఇప్పుడు ఎట్లా చేయగలుగుతారు. ఇట్లా మొత్తం కళ్ళుని ఈ విధంగా అయితే చేయడం అయితే జరుగుతుంది. కళ్ళు కంపౌండ్లో మొత్తం ఇట్లా పోస్తారు అత్త. అయినా 2 పట్టుకున్నాయా? మనకి ఇస్తాడు. ఏం చేయాలి దీన్ని? కింద వదిలేసి వల్ల కాదు, చాలు అందరిది తాగాల. ఎట్లా అనిపిస్తుంది అత్తమ్మా నీవు ఇట్లా తాగుతున్నావు కదా? కెమెరామ్యాన్ గంగాతో సరే కారం అద్దుకొని తింటున్నాను. అడగాలు చేస్తున్నావు వచ్చే. ఇద్దరు పోసుకొని ఏ బాబు ఎందుకు వచ్చినావు? ఏం కావాలి? పాయ కావాలా? మిర్చిలు కావాలి, పాయ షేర్వా. మిర్చిలు దొరకవు బాబు, ఇక్కడ ఓన్లీ బోటి.
తాళం కోసం అందరం ఆగి, ఎందుకంటే దీపం ముట్టించి ఫస్ట్ ఎవరైతే మా మైకిల్ మామ ఉన్నాడు కదా అతను, ఆయన దీపం ముట్టించిన తర్వాత ఆ దీపం అనేది ఈయన దీపం ముట్టించిన తర్వాత అందరం దీపాన్ని చూసి ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తాగాలి. అప్పటి వరకు తాగనీకే ఛాన్స్ లేదు. అది కథ. ఇంట్లోకి వచ్చినాం, దీపం చూడాలి. అది ఓసి మొక్కడా పోయేది మొక్కి ఏమో పెడతారు పట్టుకుంటాను.